చాలా ఇబ్బందిగా ఉన్నాడు. ఏమన్నాడు? ఆయన నోటితో ఏమన్నాడు చూడండి, కంటిన్యూ చేయండి. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంతో మునిగి ఉన్నది. ఎట్లుందంటండి ఆయన ప్రాణం? బహు దుఃఖములో మునిగి ఉన్నది. మరణముందునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది. గెత్సెమనే తోట అనుభవం ఎట్లాంటిది అంటే, యేసు ప్రభు ఆ స్థలంలో బాధలో ఉన్నాడు. అది సామాన్యమైన బాధ కాదు, నలిగిపోతున్నాడు లోపల. ఆయన ఎంతగా బాధపడ్డాడు అంటే, ఎంతగా శ్రమ పడ్డాడంటే, మరణముందునంతగా ఆయనకి యాక్చువల్గా ఏమైందంటే, చెమటతో పాటు ఏం గారింది, దాన్ని ఏమంటారు తెలుసా అండి? హెమరేజ్ అంటారు యాక్చువల్గా. నరాలు చిట్లిపోయి టెన్షన్కి, నరాలు ఎప్పుడు చిట్లిపోతాయి? బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు నరాలు చిట్లిపోయి చెమటలోంచి బయటికి రక్తం గారిందంట. అంతగా ఆయన ఆలోచనలో, ఆయన జీవితంలో టెన్షన్, అంటే ఆ శ్రమలో, బాధలో ఉన్నాడు యేసయ్య. నేను వీటిని వెతికి స్టడీ చేసి తీసా. ఏం జరుగుతుందో తెలుసా అండి? ఆలివ్ కాయల్లోంచి నూనె ఎట్ట తీస్తారు అంటే, కనిపిస్తుంది కదా పెద్ద రోల్ లాంటిది, దాంట్లో వేసి కాయలు ముందు ఏం చేస్తారు? గ్రైండ్ చేస్తారు. గ్రైండ్ చేసిన తర్వాత మిగిలిపోయిన ఆ పల్పు ఉంటుంది చూసారా, ఆ గుజ్జు ఉంటుంది చూసారా, ఆ గుజ్జుని ఒకలాంటి గోతాల్లో వేసి లోపలేసి పైనుంచి వెయిట్ పెట్టి ప్రెషర్ వేస్తారు దాని మీద. ప్రెషర్ వేసినప్పుడు ఏమవుతుంది అంటే, ముందు ఎర్రటి రసం కారిపోతుందంట. కనిపిస్తుంది చూసారా, ఇది రక్తం కాదు, ఇది బ్లడ్ కాదు. ఎర్రటి రసం కారిపోయిన తర్వాత అవసరమైన ఆయిల్ వస్తుందంట బయటికి. అవసరమైన ఆయిల్ వస్తుంది. యేసు ప్రభు తనకున్న అభిషేకాన్ని ఇదేనో మన మీదకు పంపించడానికి ముందు ఏం జరిగింది తెలుసా? ఆయన పరిస్థితి ఇది ఏమైంది అంటే, హీ వాజ్ అండర్ ట్రెమెండరస్ ప్రెషర్. భయంకరమైన ప్రెషర్లో ఉన్నాడు గెత్సెమనే తోటలో. ఆయన ఎంత ప్రెషర్ అంటే, ఆ ప్రెషర్కి ఆయన నుంచి ఏం కారింది? రక్తం కారింది. ఆ బ్లడ్ కారే అంతగా భయంకరమైన వేదనలో ఉన్నాడు ఆయన. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? ఈ వేదన చూడటానికి ఎవరికి ఛాన్స్ ఉండింది? ఎవరెవరైతే ఆయన మహిమలో ఆయన దర్శించారో, విశ్వాసంతో ఎవరెవరైతే ఆయన కోసం నిలబడ్డారో, మహిమలో ఆయన దర్శించిన వాళ్ళకి ఆయన శ్రమను చూడటానికి దేవుడు ఏం చేశాడు? అవకాశం ఇచ్చాడు. భయంకరమైన పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. ఒకలాంటి వేదన ఉంది లోపల. మరణకరమైన వేదన నాకు కలిగింది అని చెప్పి ఆయన, దేవుడు మనిషి శరీరంలో ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? తన శిష్యులకి తన బాధని, అంటే హీ నీడెడ్ హెల్ప్ ఎట్ ద టైం. అటువంటి స్థితిలో ఉన్నాడు యేసయ్య. ఆయన ఏమన్నాడు చదవండి అమ్మా. నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అంటే యేసయ్య ఆశ ఏంటి? యేసు ప్రభు విల్లు అంటే చెప్పండి, యేసు ప్రభు విల్లు అంటే చెప్పండి, యేసు ప్రభు ఆశ అంటే చెప్పండి. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి, ఈ గిన్నె నా నుంచి తొలగిపోమన్నాడు. అని ఏమంటున్నాడు? అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నా ఇష్ట ప్రకారము కాదు. ఆయన ఇష్టం ఏంటి? తండ్రి చిత్తం నెరవేర్చు. ఆయన ఇష్టం ఏంటి? తండ్రి చిత్తం నెరవేర్చు. ఎందుకు ఇష్టం లేదు అది దేవుడికి? ఆ శ్రమ ఎందుకు ఇష్టం లేదు యేసు ప్రభుకి? శారీరకంగా ఆయన ఇబ్బంది పడాల్సి వస్తుంది అని కాదు. గమనించండి, ఆయన పరిశుద్ధుడు. సృష్టి మొదలుకొని ఆయన తండ్రితో పాటు ఉన్నవాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన మీద ఏం పడబోతా ఉంది? పాపం యొక్క భారం పడబోతా ఉంది. ఈ పాపం యొక్క భారం ఆయన ఏం చేస్తుంది? అప్పుడు దాకా తండ్రితో ఉన్న సంబంధాన్ని దూరం చేస్తుంది. దేనికి దగ్గర చేస్తుంది? దేవుని యొక్క ఉగ్రతకి దగ్గర చేస్తుంది.
ఆయన మనుషులు పెట్టే శారీరక శ్రమ తీసేయాలని కాదు ఆయన బాధ, దానికి బట్టి కాదు ఆయన బాధపడుతుంది. ఆయన బాధపడుతుంది ఏంటి అంటే తండ్రితో కొంతకాలము ఆయనకి ఏం పోతుంది, సంబంధం పోతుంది. అది ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఆయన బాధ అది. తండ్రితో తనకున్న కదా, ఏమని ప్రార్థన చేశాడు యోహాను 17లో, తండ్రి నువ్వు నేను ఎలా ఏకమై ఉన్నామో, వాళ్ళిద్దరు అట్లున్నారు, ఏకమై ఉన్నారు కదా. అటువంటి తండ్రితో ఆయన పరిశుద్ధుడు, ఆయన మీద పాపం పడుతుంది మొదటిది. రెండవది, అటువంటి తండ్రితో సంబంధం పోతుంది. ఆ సంబంధాన్ని పోగొట్టుకోవడానికి ఆయన అంత శ్రమ పడుతున్నాడు. మనం నిజంగా దేవుని బిడ్డలమే, వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని చెప్పి ఈ మధ్య అందరు జనాలు ఎగురుతున్నారు. కానీ దేవునితో సంబంధంలో ఉండటానికి అంతగా శ్రమ పడేవాళ్ళు ఎవరు ఉన్నారో మరి ఈ లోకంలో. ఆయన బాధ శారీరకమైన ఇబ్బంది పడబోతున్నాడని కాదు, ఆయన తండ్రి. అందుకే ఏమన్నాడు తెలుసు శిలువ మీద, నా దేవా, ఆయన పడుతున్న దెబ్బల గురించి ఏం మాట్లాడలా. ఆయన కొడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి క్షమించమన్నాడు. కానీ ఆయన బాధ అంతా ఎక్కడ కనిపించింది తెలుసా, అప్పుడు దాకా తండ్రి అని పిలిచినాడు, నా దేవా, నా దేవా, రిలేషన్ పోయింది, నా చెయ్యేందుకు విడిచిపెట్టామని ఏడ్చాడు. యేసు ప్రభు శ్రమ తండ్రి నుంచి దూరం అయిపోవడం, అది ఆయనకి ఇష్టం లేదు బేసికల్గా. కానీ ఏమంటున్నాడు, గెత్సెమనే తోటలో ఏముంది చూడండి, ఆయనకు ఒక ఇష్టం ఉంది. కానీ గెత్సెమనే తోటలో ఏం జరుగుతుంది, ఆయన తండ్రి ఇష్టానికి ఏమవుతున్నాడు, సబ్మిట్ అవుతున్నాడు. మంచి చెడులు జ్ఞానం ఇచ్చే ఆ ఫలము రమ్యంగా కనిపించింది, ఇష్టమైంది, ఇష్టానికి వీళ్ళేమయ్యారు, లోబడ్డారు. కానీ గెత్సెమనే తోటలో ఏం జరుగుతుంది, ఆయనకు ఒక ఇష్టం ఉంది, కానీ నా ఇష్టం కాదు నీ ఇష్టమని తండ్రి ఇష్టానికి సబ్మిట్ అవుతున్నాడు. దేంట్లో, అండర్ ట్రెమెండరస్ ప్రెషర్, అంత భయంకరమైన ప్రెషర్లో హ్యాపీగా సరెండర్ కాదు అక్కడ అవుతుంది. అక్కడ అంత శ్రమలో తండ్రికి ఏమవుతున్నాడు, ఆ శ్రమ సైతము, అంత ఇబ్బంది సైతము ఆయన డెసిషన్ ఏం చేసింది, మార్చలేకపోయింది. ఆయన ఇష్టం కోసం ఆయన నిలబడటానికి ఆయన ఇష్టాన్ని జయించగలిగాడు. గమనించండి, ఆయన శరీరాన్ని ఆయన ఏం చేశాడు, అక్కడ ఆయన ఆలోచన ఏం చేస్తున్నాడు, మైండ్ని ఏం చేస్తున్నాడు, తండ్రికి అర్థమవుతుందండి. మైండ్ ఏం చేస్తున్నాడు, ఆయన ఇష్టం ఏంటి, ఈ గిన్నె వద్దని. కానీ మైండ్ ఏం చేస్తున్నాడు, ప్రతి ఆలోచనని దేవునికి లోబరుస్తున్నాడు. ఈ సరెండరింగ్ కదా. చదవండి ఏం జరుగుతుంది అక్కడ. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కాని, నా ఆత్మ సిద్ధంగానే ఉంది, శరీరము బలహీనంగా ఉంది. ఆయన అడవటం కాదు, మళ్ళీ శిష్యుల దగ్గరకు వస్తున్నాడు. ఎవరైతే ఆత్మీయులు అనుకున్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి పంచుకుంటాను. ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఫర్ జీసస్. అంత ఈజీ కాదు అక్కడ. మళ్ళీ వెళ్ళామన్నాడు, నీ చిత్తం ప్రభా అన్నాడు, నీ చిత్తం ప్రభా అన్నాడు. అల్టిమేట్గా తండ్రి చిత్తానికి ఏమయ్యాడు. గమనించండి, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దైవాత సంభూతినిగా లేకపోతే దేవుని లాగా ఇక్కడ జీవించలా. ఆయన సంపూర్ణంగా మానవుడిగానే జీవించాడు. దేవుడిగా జీవించినట్టయితే సైతాన్ గాడు యేసు ప్రభు చేసిన ఆ యాగాన్ని యాక్సెప్ట్ చేసేవాడు. అంతే, అది పిల్లల హోంవర్క్ తల్లిదండ్రులు చేస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నువ్వు దేవుడు కాబట్టి నువ్వు చేయగలిగావని చెప్పి కట్ చేసేస్తాడు. కానీ మనిషిగా, టోటల్గా 100% మనిషిగా ఆయన సంపూర్ణ మానవుడిగా ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఆయన శరీరంలో ఏముంటుంది ఎప్పుడైనా కానీ, మన మైండ్ని వ్యతిరేకంగా తీసుకొచ్చే ఆలోచనలు పుట్టించే శక్తి ఉంటుంది. యేసుప్రభు ఏం చేస్తున్నాడు, దాన్ని, నా ఆత్మ సిద్ధంగా ఉంది, శరీరం బలహీనంగా ఉంది. శిష్యులతో చెబుతున్నాడు, దేవుడి దగ్గరికి వెళ్ళామన్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళి తీసేయ అన్నాడు. కానీ నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తమే అన్నాడు. అంటే దెర్ వాజ్ ఎ ఫైట్ దట్ వాజ్ గోయింగ్ ఆన్ ఇన్ జీసస్ మైండ్. యేసు ప్రభు మైండ్లో ఫైట్ జరుగుతూ ఉంది, ప్రెషర్లో ఉన్నాడు. ఫైనల్గా ఏం చేశాడు, తండ్రి చిత్తానికి లోపడ్డాడు. తండ్రి చిత్తం ఏంటి? హెబ్రీలు రాసిన పత్రిక చూడండి, హెబ్రీ పత్రిక చూడండి, 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక
అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు. ఎవరంట తండ్రి ఉద్దేశం ఏంటి? యేసు ప్రభుని ప్రధాన యాజకుడుగా చేసి తన్ను తానే మహిమపరచుకొనలేదు కానీ, తన్ను తానే మహిమపరచుకోలేదు కానీ, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ఆయన మహిమపరచెను. యేసు ప్రభుని ప్రధాన యాజకుడుగా మహిమపరిచి నియమించింది ఎవరు? ఆయనకు చేసుకోవాలి. అది ఎవరు చేశారు? తండ్రి చేశాడు కదా. 2వ అధ్యాయంలోకి వెళ్ళండి, హెబ్రీ పత్రిక. సో యేసు ప్రభుని ప్రధాన యాజకుడిగా నియమించాలన్న ఇష్టం ఎవరిది? తండ్రిది. 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. 8, 9, 10 వచనాలు. ఆయన సమస్తము వానికి లోపర్చినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు. ఈ లోకము, ఈ సృష్టి మొత్తం యేసు ప్రభుకి లోబడటం ఇంకా మనం చూడలేదు. కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు. చూడండి, దేవుని కృప వల్ల ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన. ఎవరిని తక్కువ వాడుగా చేశాడు? యేసుని. ఎవరికంటే? అంటే ఎవరి స్వరూపంలోకి? దూతల కంటే తక్కువగా ఎవరిని చేశాడు? మనల్ని. మనిషిగా ఆయన్ని చేసి యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో అంటే యేసు నిమిత్తమే సమస్తం ఇక్కడ ఉన్నాయా? ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఎవని వల్ల సమస్తం కలిగినాయి? యేసు వల్ల సమస్తం కలిగినాయి. ఎవని వల్ల సమస్తము ఇక్కడ ఉన్నవో, ఎవని వల్ల సమస్తము కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. వాళ్ళ రక్షణకర్తని ఎట్లా సంపూర్ణుడిగా చేయాలనుకున్నాడంటే, సంపూర్ణమైన రక్షకుడుగా యేసు ప్రభువుని తండ్రి ఎలా చేశాడు? శ్రమల వల్ల చేశాడు. సో ఈ యేసు ప్రభు పడుతున్న శ్రమ అనేది అది ఎవరి ప్లాను? తండ్రి దేవుని ప్లాను. అందుకే యేసు ఏమంటున్నాడంటే, ప్రభు నా ఇష్టం కాదు, నువ్వు నన్ను పర్ఫెక్ట్ సేవియర్గా చేయడానికి, సంపూర్ణమైన రక్షకుడిగా చేయడానికి, శ్రమల ద్వారా నువ్వు నియమించిన నీ చిత్తానికి నేనేం చేస్తున్నాను? నేను లోబడుతున్నాను. అది శ్రమే కావచ్చు. దో ఇట్ మే బి ఎ సఫరింగ్, ఐ యామ్ సబ్మిటింగ్ టు యువర్ విల్ అని గెత్సెమనే తోటలో యేసు ప్రభు తండ్రి చిత్తానికి తను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకోవాల్సి వచ్చింది? కిందకి రండి, 14 నుంచి చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుడు. ఆగండి, ఎంత క్లియర్గా ఉంది చూడండి అక్కడ మాట. కావున ప్రజల పాపమునకు పరిహారము కలుగు చేయుటకై 17వ వచనం, దేవుని సంబంధమైన కార్యములలో కరికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము ఆయన అన్ని విషయములలో ఆయన ఏమయ్యాడంట? తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చేను. తాను శోధింపబడి శ్రమ పొందును కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవుని ఉద్దేశం ఏంటి? మనం శరీరంలో ఉన్నాము, మనకు నానా రకాలైన శోధనలు ఉంటాయి, నానా రకాలైనటువంటి శ్రమలు ఉంటాయి. మనకి తండ్రి దగ్గర మన కోసం విజ్ఞాపన చేయడానికి మనకు ఒక ప్రధాన యాజకుడు కావాలా? ఈ ప్రధాన యాజకుడికి మన తరపున విజ్ఞాపన చేయాలి అంటే మనకున్న శ్రమల్లో, మనకున్న శోధనలో సహానుభవానికి కావాలా? అందుకని తండ్రి ఏం చేశాడు? యేసు ప్రభుని ఈ లోకానికి మన లెవెల్లో పంపించాడు.
పంపించి ఆయనకి మనకున్న ప్రతి విధమైన శోధన, మనకున్న ప్రతి విధమైన ఇబ్బంది కలుగు చేసి, ఆ శోధనలో ఇబ్బందిలో ఆయన శ్రమపడి పాపము లేకుండా నిలవబడి తండ్రికి మనుషులకి మధ్యలో ప్రధాన యాజకుడిగా నిలబడటానికి తండ్రి ప్లాన్ చేస్తే, అది కష్టమైనా కానీ, అది ఆయనకి ఇష్టం లేకపోయినా కానీ, తండ్రితో సంబంధాన్ని వేరు చేస్తుందని తెలిసినా కానీ ఆయన ఏం చేశాడు? ఆ శ్రమకు లోబడి తలని వంచాడు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? గెత్సెమనేలో జరుగుతుంది. అయితే బైబిల్లో ఏం రాయబడింది? లాస్ట్ మాట చూడండి, తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక. జీసస్ వాస్ ఏమని ఉంటుందంటే ఇంగ్లీష్లో, ఫర్ ఇన్ దాట్ హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ సఫర్డ్ బీయింగ్ టెంప్టెడ్ అనే మాట ఉంటుంది. ఆయన శోధింపబడి శ్రమ పడ్డాడంట. ఎక్కడ శోధింపబడి శ్రమ పడ్డాడు యేసయ్య? గెత్సెమనే అనేది ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్. కానీ యేసు ప్రభు ఎక్కడ శోధింపబడి శ్రమ పడ్డాడు? విచిత్రం ఏంటంటే, ఏదేను తోటకి గెత్సెమనే తోటకి మధ్యలో అరణ్యం ఒకటి ఉంటుంది. దెర్ ఈజ్ అ విల్డర్నెస్, ఎడారి ఒకటి ఉంటుంది. టెంప్టెడ్ అన్న మాట, శోధింపబడను అన్న మాటకి చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్ళండి. ఎక్కడ ట్రైన్ అయ్యాడు యేసయ్య? ఎక్కడ ట్రైన్ అయ్యాడు దీనన్నిటికీ? చూడండి, గెత్సెమనే తోటలో యేసు ప్రభు తండ్రి చిత్తానికి ఏమయ్యాడు? సబ్మిట్ అయ్యాడు. అయితే యేసు ప్రభు సబ్మిట్ అవ్వడానికి యేసు ప్రభు దేవుడి దగ్గర ఒబీడియన్స్ నేర్చుకున్నాడు. ముందు దాని దగ్గరికి వెళ్ళబోయే ముందు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయానికి వెళ్దామండి. ఒకసారి క్షమించండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి. ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఫర్ జీసస్. యేసు ప్రభు ఆయన దైవశక్తితో మాయ చేసి గబగబ ఆయన చేయాల్సిన పని ఏం చేయలే. యేసు ప్రభు ఈజీగా కాదు, మనుషులందరూ ఎలా చేయాల్సి ఉందో ఆయన సంపూర్ణంగా మానవుడిగా ఈ లోకంలో జీవించాడు. చూడండి, మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి అంటే తండ్రికి ప్రార్థనలను యాచనలను సమర్పించి. ఎవరు? యేసయ్య ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున. ఏం కలిగి ఉన్నాడండి? భయభక్తులు. యేసయ్య ఏం కలిగి ఉన్నాడు? దో హీ వాజ్ సన్ ఆఫ్ గాడ్ అండ్ దో హీ హిమ్సెల్ఫ్ వాజ్ గాడ్, ఆయన ఏం చేశాడంట? భయభక్తులు కలిగి ఉన్నాడంట. ఉన్నందున ఏమైంది? ఆయన అంగీకరింపబడెను. మనం చాలాసార్లు మిస్ అవుతాం. మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మనకి ఏం కావాలా? భయము భక్తి. ఏం కావాలా బైబిల్ ప్రకారం? భయము భక్తి. యేసు ప్రభు ప్రార్థనలు యాజకులు దేని ప్రకారంగా అంగీకరించబడ్డాయి? ఇఫ్ యు వాంట్ గాడ్ టు ఆన్సర్ యువర్ ప్రేయర్స్, మనకు ఉండాల్సిన క్యారెక్టర్ ఏంటి తెలుసా? దేవుని ఎడల భయము భక్తి. దేవుని ఎడల భయభక్తులు కలిగితే నీ మాటలు, నీ ప్రార్థన ఏమవుతుంది? అంగీకరించబడుతుంది. చాలామంది ప్రార్థనలు ఎందుకు అంగీకరించబడవు తెలుసా? దేవుడు అంటే నమ్ముతారు కానీ దేవుడు అంటే నిజమైన భయము భక్తి ఉండదు, రెవరెన్షియల్ ఫియర్ ఉండదు. దేవుడు అంటే దేవుని యెడల భయభక్తులు కలిగి ఉంటే నీ ప్రార్థన ఏమవుతాయి? యేసు ప్రభు సైతము భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అంగీకరించబడ్డాడు. చదవండమ్మా, ఆయన కుమారుడయ్యుండి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. విధేయత ఏం చేశాడంటే యేసు ప్రభు నేర్చుకున్నాడు. ఆయన దేవుడు కాబట్టి బై డిఫాల్ట్ ఆయనలో ఒబీడియన్స్ లేదు. ఆయన సంపూర్ణంగా మానవుడిగా జీవించాడు. ఆయన విధేయత నేర్చుకున్నాడు. విధేయత ఎక్కడ నేర్చుకున్నాడు? శ్రమల వల్ల నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఏం జరిగింది? మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై ఒబీడియన్స్ నేర్చుకుని ఏం చేశాడంట? హీ బికేమ్ టోటల్లీ మెచ్యూర్. సంపూర్ణ సిద్ధి పొందిన. అంటే యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేశాడు చూడండి, యాచనలు ప్రార్థనలు కన్నీటితో చేసి మరణం నుంచి తప్పించమని తండ్రికి ప్రార్థన చేసి భయభక్తులు కలిగి ఆ ప్రార్థనకి జవాబు పొంది శ్రమపడి సఫర్ అయ్యి ఈ శ్రమలో ఒబీడియన్స్ నేర్చుకుని మనిషి మెచ్యూరిటీలోకి వెళ్ళాడంట యేసయ్య. గెత్సెమనే తోటలోకి వచ్చేటప్పటికి తండ్రి చిత్తానికి ఆయన ఏం చేశాడు?
సబ్మిట్ అయ్యాడు. ఈ సబ్మిషన్కు ముందు ఏం జరిగింది? యేసు ప్రభు సబ్మిట్ అవ్వేంత మెచ్యూరిటీ ఆయనకి వచ్చింది. ఆ మెచ్యూరిటీ ఎక్కడో దేన్ని బట్టి వచ్చింది? తండ్రి చిత్తానికి విధేయత చూపించాడు కాబట్టి వచ్చింది. తండ్రి చిత్తానికి విధేయత చూపించడానికి ఆయనకున్న లక్షణం ఏంటి? ఆయనకి దేవుని తండ్రి వాళ్ళు ఏమున్నాయి? భయభక్తులు ఉన్నాయి. ఇది ఆర్డర్ అండి. యేసు ప్రభు తండ్రి చిత్తానికి సబ్మిట్ అవ్వగలిగాడు అంటే అది ఏదో ఊరికి అట్లా జరిగిపోలేదు. మీరు నేను కూడా తండ్రి చిత్తానికి సబ్మిట్ అవ్వాలంటే దేవుడు మిమ్మల్ని సబ్మిట్ అయ్యాడు తప్పని మిమ్మల్ని ఏదో అట్లా మాయ చేసేయడం అవ్వదు. యూ నీడ్ టు బి ఒబీడియంట్, యూ నీడ్ టు బి మెచ్యూర్ ఇన్ యువర్ క్రిస్టియన్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్లో పరిపక్వత రావాలా? ఆ మెచ్యూరిటీ ఎక్కడ రావాలా? ఒబీడియన్స్లో రావాలా? ఒబీడియన్స్ ఎక్కడ వస్తుంది నీకు? దేవుని కొరకు శ్రమపడిన దాంట్లో వచ్చింది. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం శ్రమ పట్టలేదు దేవుని కొరకు, మన పిల్లల్ని శ్రమ పడటానికి ఆస్కారం ఇవ్వట్లేదు దేవుడి కొరకు. క్రీస్తు ప్రభు కొరకు శ్రమ అనే ఆలోచన మనం ఏం చేస్తున్నాము? తీసేస్తున్నాము కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుంది? క్రీస్తు శరీరం మందు శ్రమపడిన కనుక మనం కూడా అటువంటి ఆయుధాలు కలిగి ఉండండి అని ఉంటుంది. ఎందుకంటే శరీరం మందు శ్రమపడిన వాడు ఇక మీద పాపం వల్ల జీవించడు అని ఉంటుంది. హీ హూ సఫర్స్ ఇన్ హిస్ బాడీ ఈజ్ డన్ విత్ సిన్ అని ఉంటుంది. ఇటువంటి యాటిట్యూడు దేవుని జ్ఞానానికి వ్యతిరేకమైన యాటిట్యూడ్ అండి. నా పిల్లవాడికి ఎటువంటి శ్రమ లేకుండా నేను పెంచాలా? కష్టం లేకుండా పెంచాలా? ఎటువంటి కష్టం? వాడి బుద్ధి తక్కువతనం వల్ల వాడు చేసిన కష్టం కాదు, దేవుని నామాన్ని బట్టి కష్టం. 2 రకాలుగా ఉంటాయి కష్టాలు చెప్పి